పృథ్వీ పున్నమికి ఎలా చెప్తూ ఉంటాడు, మన ఇద్దరి మధ్య ఎప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు పున్నమి అని పృథ్వీ పున్నమితో అంటూ ఉంటే పున్నమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలోనే భాగ్య వచ్చి నీ మెడలో ఈ లాకెట్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. నేను కూడా అది చెప్తున్నాను వదిన, ఇంతలో మీరు వచ్చారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. అసలు ఈ లాకెట్ వెనుక ఉన్న కథ నీకు తెలుసా అని భాగ్య అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉంటే ఈ కథ ఏంటి అని పున్నమి అడుగుతుంటుంది. ఈ లాకెట్టు కళావతి ఆ పిన్ని వాళ్ళ చెల్లెల కోసం మా అత్తయ్య గారు ప్రేమతో చేపించారు. ఈ లాకెట్టే కాదు, ఇంకా 7 వారాల నగలు కూడా చేపించారు అని భాగ్య చెప్తూ ఉంటుంది. అలా భానుమతి గారి కూతురు మెడలో ఉండాల్సిన లాకెట్ సావిత్రి గారి కోడలైన నీ మెడలో ఉంది అని భాగ్య పున్నమికి చెప్తూ ఉంటుంది. మరోవైపు కళావతి, కళాధర్, శృతి ముగ్గురు కూడా ఇలా అంటూ ఉంటారు. మా అమ్మకు ఆ పున్నమిని చూసిన ప్రతిసారి నా చెల్లెలు గుర్తు రావటం, ఈరోజు నా చెల్లెలు కోసం చేపించిన లాకెట్ ఆ పున్నం మెడలో ఉండటం, ఈ రెండింటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని శృతి కళావతి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.